హలో! ఏంటక్క ఏం వీడియో ఇది అనుకుంటున్నారా? ఆగండి, ఆగండి చెప్తాను. మీరే చూస్తురు గాని. చెప్పు. హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్‌బీసీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటక్కో ముందర సామాన్లేసుకొని కూర్చున్నావు అనుకుంటున్నారా? ఏమీ లేదు. మేమైతే చాలా రోజులకి 4 ఇయర్స్ తర్వాత డీమార్ట్‌కెళ్ళామనమాట. యాక్చువల్‌గా నేను డీమార్ట్‌కెళ్ళను. అనుకున్నాను డీమార్ట్‌కి మేమైతే డీమార్ట్‌కి వెళ్ళామనమాట. నేనైతే అనుకున్నాను మా బాబుకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డీమార్ట్‌కి వెళ్ళకూడదింకా. ఊరికే వేస్టు. మేము తీసుకోవాల్సింది ఒకటైతే అక్కడ వెళ్లి తీసుకునేది ఇంకొకటనేసి అనుకున్నాను. ఎందుకంటే 2000, 3000లో అయ్యే ఖర్చు ఒక మినిమమ్ 5000 పైన వస్తది మాకి డీమార్ట్‌కెళ్తే. అబ్బా! 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 కానీ ఆహా! మా అట్టా! పిల్లలు చాలా రోజులైంది డీమార్ట్‌కెళ్ళక, డీమార్ట్‌కి తీసుకపోమ్మా అంటే వెళ్ళామనమాట. చూడండి మా ఇంటి ఖర్చులకి నెలకి 3000, 2000 అంతే వచ్చేది. అంత కాకుండా ఇప్పుడు 8015 అయింది. ఏమేమో చెప్పిస్తాను చూడండి మీకి. ఇవైతే బట్టలండి. మళ్ళీ చూపిస్తా బట్టలు. ఫస్ట్ సెల్స్ తీసుకున్నాను. ఇవి ఎంత పడిందంటే 220 ఉంది. కానీ 160కో ఏమో ఇచ్చారు సంథింగ్. ఇంగా మా పిల్లలు తినడానికి లాటో చాకోపాయ్ అంట. ఇది కూడా ఎంతో తెలీదు నాకు. ఇప్పుడు రేట్లు చెప్పలేనులేండి. మళ్ళీ బిల్లు పెడతాను చూసుకోండి. ఇదొక్క కవర్. మా వాడు కవర్ కూడా తెచ్చుకున్నాడు. ఇది మిల్కీ బిక్కీస్ ఒకటి పిల్లలకి చాక్లెట్ స్నాక్స్ కోసమని. ఇవైతే సెల్స్ లో. ఇంకా సేమియాలు, ఇంకా పూల్ మకానా. ఇది వచ్చేసి పూల్ మకానా వాళ్ళకి స్నాక్స్ కోసమే. ఇది కూడా. ఇంకొకటి వచ్చేసి టీ ప్యాకెట్. ఇవి వచ్చేసి ఉద్దిబ్యాళ్ళు 1 కేజీ తెచ్చాను. దోశలకిను ఇడ్లీకి ఉంటుందని. ఇవి వచ్చేసి అటుకులు. ఎందుకంటే స్నాక్స్కే ప్రిపేర్ చేయడానికి అటుకులు పోహా చేయడానికి. ఇంకొకటి వచ్చేసి ఇది లిక్విడ్ కంఫర్ట్. ఇప్పుడు లీక్ అయినట్టుంది. ఇది లేదు అంతే. ఇది ఒక లిక్విడ్ అనమాట. స్మెల్ వస్తుంది అంతే, పర్వాలేదు. ఇంకా ఇది గోధుమ పిండి. చూడండి ఇవే మాకు మెయిన్ గా కావాల్సింది. ఇంకా అవంతా వేస్తాయి. ఇంకొకటి ఇది బీమ్ ప్యాకెట్ అనమాట. బీమ్ ప్యాకెట్ తెచ్చుకున్నాము. ఎప్పుడు మేము డీమార్ట్ లో కొనలేదు బీమ్ ప్యాకెట్. ఫస్ట్ టైం కొన్నాము. మరి రైస్ ఎలా అవుతుందో తెలియదు. నీట్ గా అవుతుందా లేదా అనేది. ఎట్లా ఉన్ని అటు పక్కన పెట్టేస్తాను. ఉన్నిది పెట్టేస్తాను. ఇవైతే ఇంకా ఏంటంటే పెసరబ్యాళ్ళు పొంగల్కి. ఇంకా చక్కెర. యాక్చువల్గా ఇవే చాలు మాకు ఇంటి సరుకులు. ఇవి శనగపప్పు తిరువాతలకి వేసుకోవడానికి. కానీ అనవసరంగా వేస్ట్ ఖర్చులు ఇవే వేస్ట్ అంటే అనవసరమైన వేస్ట్. ఆల్రెడీ బాటిల్స్ ఉన్నాయి. కానీ ఒకరు కొంటే ఒకరు కొనాలన్నమాట. ఇంకా బాక్స్లు అన్ని కొనలేదు. కొనిలేదు మేము. ఇంకా ఈ బాటిల్స్ 2 కొన్నాం ఇద్దరికి. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ ఒక 4 తీసుకున్నాను. ఇంటికి కావాలి కదా. ఇంకా మ్యాగీ ప్యాకెట్ కొన్నాను. ఒకటే కొన్నాను. యాక్చువల్గా నేను మ్యాగీ ఎక్కువ చేయను. ఒక 3 మంత్స్ ఒకసారి, 6 మంత్స్ ఒకసారి చేస్తాను. అలా ఒకటి చాలు ఉన్ని ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి అనేసి తీసుకున్నాను అనమాట. ఇది కల్లుప్పు. ఇది దీపాంతి నూనె, దీపాలు పెట్టే నూనె ఇది. ఇంకా నున్నటుప్పు, నవరుప్పు అంటారు కదా అది, సాల్ట్. ఇంకా ఒక జీరా ప్యాకెట్. ఇంక ఇది పాప్కార్న్. ఇది కూడా స్నాక్స్ కోసమే కొనింది. వాళ్ళకి పాప్కార్న్ వేసియచ్చు అనేసి. ఇదంతా స్నాక్స్. ఈ స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ ఉంది. అయినా 1 వీక్ అయిపోయేస్తారు మా ఇంట్లో. ఇది ఇంకా క్లీన్నెస్ మెస్సీ అంట. ఇది నేను ఎప్పుడు తీసుకోను కానీ ఫస్ట్ టైం తీసుకున్నాను. నేను తీసుకోవడానికన్నా మా హస్బెండ్ ఇంట్రెస్ట్ గా తీసుకున్నాడు. చూద్దాం ఎట్లుంటుందో. ఇంకా నెంబర్ 1 సోప్. ఇది మేము ఇంట్లో వాడే సోప్స్. నేను మా ఆయన ఇవే వాడతాం. మా పిల్లలకి వేరే సోప్స్ వాడతాము. ఇంకా సర్ప్ 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. 1 మంత్ వస్తుంది అనేసి. 1 మంత్ పైన వస్తుంది. 2 మంత్స్ దాకా వస్తుంది. మేము 2 మంత్స్కి ఒకసారి నేను సరుకులు తీసుకునేది. అయినా ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ ఒకటి. ఇదే ఈ బీమ్ ప్యాకెట్. ఇవి చాలుగా ఉండ, కానీ ఎక్స్ట్రాగా బట్టలు తీసుకున్నాను. చూడండి చూపిస్తాను. ఇది మా పాపకి ప్యాంట్. ఏవో ఇప్పుడేదో బ్యాగీ ఫ్యాన్స్ వచ్చాయంటే కదా, అవే పట్టింది. ఆల్రెడీ మొన్న 2 తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు 3 తీసుకోండి. 3నా తీసుకుంది ఫ్యాన్స్? 2నా?
ఇది మా హస్బెండ్ ప్యాంట్. ఇది మా హస్బెండ్ కి ఒక షర్ట్. పర్వాలేదండి, షర్ట్ లో అయితే రీజనబుల్ అంది, పర్వాలేదు. 400 అంతే ఈ షర్ట్. ఇంకొక షర్ట్, 2 షర్ట్స్, ఒక ప్యాంట్ తీసుకున్నాడు మా ఆయన. పర్వాలేదు, ఇది 400 ఉంది షర్ట్, పెట్టచ్చు. అందుకే నేను తీసుకోమని చెప్పేశాను. బయట షాప్ లో కన్నా ప్యాంట్ కూడా ఒక 700 ఏం పడింది. లేదు 600, 700 కాదు 600 ప్యాంటు. ఇవి మా ఆయన బట్టలు. మా ఆయనకి ఇసిరేస్తున్నాను చూడండి, మా ఆయన చూసుకోవాలంట. ఇది మా పాపకి ప్యాంట్. ఆల్రెడీ మొన్న రెండు కొనింది ఇలాంటివి. మళ్ళీ ఇంకా కావాలి నాకు, కంఫర్ట్ గా ఉన్నాయి అనేసి 3 తీసుకుంది. బ్యాగీ ఫ్యాన్స్ అంటే ఏవో లూజ్గా ఉంటాయి కదా, కింద బాగా కంఫర్ట్ ఉన్నాయంట తనకి, అందుకే ఇవి 3 తీసుకుంది. ఇంకా కిచెన్ నాప్కిన్స్ 2. ఇంకా మా పాప అందరూ కొన్నారు కదా, మా చిన్న బాబుకి లేకపోతే ఎలా అనేసి మా కన్నయ్యకి ఒక 3 టీ షర్ట్లు, 2 నిక్కర్లు తీసుకున్నా. ఇవి 3 టీ షర్ట్స్ మా బాబుకి, ఇంకా 2 నిక్కర్లు డైలీ వేర్కి, క్యాజువల్ గా వేర్కి అనేసి 2 తీసుకున్నాను. ఇంక ఇది చూడు, నాకు మాత్రం అందరూ తీసుకున్నారు కదా, నాకు కొని అంటే మా ఆయన నీకెందుకు ఉన్నాయి కదా అని తీసిలేదు. లేదు పండక్కి నిజమే, మా ఆయన తీసుకోమన్నారు, బట్ కానీ నేను తీసుకోలేదు. నాకు వద్దు, నాకు ఉన్నాయి కదా ఆల్మోస్ట్, ఎందుకు అనేసి నేను తీసుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్. మేము వచ్చిన టైం ఎంతో తెలుసా, ఇప్పుడు ఇంటికి వచ్చేపటికి 10:45 అయింది. ఇప్పుడు చూడండి, టైం కూడా 10:45 అయింది కరెక్ట్గా. అప్పుడు వచ్చి ఇంటికి వంట చేస్తూ వీడియోస్ చేస్తాను అనమాట. వంట చేస్తూ వీడియో తీస్తున్నానంటే అక్కడ మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు వీడియో చేస్తుంది కూడా మీకు నేను 11:10 అవుతుంది. ఈ టైంలో నేను మీకు వీడియో చేస్తున్నాను. బిల్ ఇదిగోండి మా బిల్లు. ఇదంతా చేరి మా బిల్లే చూడండి, 8015 రూపీస్ అయింది. ఇంకా సేవ్ అమౌంట్ వేసారప్ప వాళ్ళు, ఇక్కడ సేవ్ అయితే 1763 రూపాయలు సేవ్ చేసినట్టంట. ఏమో చూద్దాం, అది ఏం సేవో ఏమో, ట్యాక్సే పడింది సుమారుగా. సో ఏమో, డిమార్ట్కి పోకూడదు, ఊరికే 1500 రూపాయలు ఖర్చు అయింది. అదే మేము షాప్ లో తెచ్చుకుంటే ఒక 300, అమ్మమ్మ అంటే 3000తో అయిపోయేది ఊరికే ఇదంతా. మేము ఆరాంగా మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉండా ఎలహంకలో, ఆయన దగ్గర తీసుకునే వాళ్ళం ఆరాంగా. మా పాప ఉంది కదా మాకు ముంచెక్కి, మా పాప అమ్మ డిమార్ట్ పోదాం చాలా రోజులు అయింది చూడక అని చెప్పి ఏదో వాళ్ళ తాతగారి ఇల్లు అన్నట్టు పిలుచుకొని పోయి ఖర్చు పెట్టించేసింది.